ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు చదివి వినిపించాలి ప్లీజ్. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలముల దున్నుడి, అవిధులైయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడు ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవుని దగ్గరికి దేవుని యొక్క ప్రజలు వెళ్ళి దేవునిపై నింద మోపుతూ ఉన్నారు. తండ్రి, నీకు పక్షపాతము, నీవు కొంతమందిని దీవించి కొంతమందిని దీవించకుండా ఆపేసే దేవుడవు అని దేవుని ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళి నింద మోపుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నా ప్రజలారా, మీరు ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములు దున్నుకొనిడి, దాని తర్వాత నేను మీకు ఇవ్వవలసిన పంటను నేను దయచేస్తాను. హల్లెలూయా. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే విత్తనాలను విత్తుతూ ఉన్నారు, కానీ ముండ్ల పొదలలో విత్తనాలను విత్తుతూ మంచి పంట కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ పంట వచ్చే సమయంలో ఆ ముండ్లు ఆ పంటను అణిచివేయటమును బట్టి ఆ పంట అది ఎండిపోవటం అనేది జరుగుతున్నది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ముండ్ల పొదలలో విత్తనాలు చల్లొద్దు, కానీ మొదటిగా మీ బీడు పొలములను దున్నుకొనిడి. ఆమెన్. ఈ బీడు పొలము మన హృదయానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బీడు పొలము మన హృదయానికి సాదృశ్యం. అనేక వాక్యము అనే విత్తనాలు విత్తబడుతున్నాయి, కానీ అవి ఎదగలేకుండా అణిచివేయబడుతున్నాయి. కారణం ఏంటిదంటే, ఇంకా ఈ హృదయము మెత్తబడలే. ఇంకా ఈ హృదయములో నుండి ఆ రాళ్ళు, ఆ గచ్చ పొదలు, ఆ ముండ్లు ఇంకా మనము తీసివేసుకోకుండా ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, కానీ ఈ సభలు ఎందుకు అంటే మన బీడు పొలములను దున్నుకోవటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా విత్తనాలు ఎన్నో విత్తబడ్డాయి, కానీ ఆ విత్తబడిన విత్తనాలు ఆ యొక్క ముండ్ల పొదలలో పడ్డాయి. కానీ ఈ 4 దినాలు విత్తబడే విత్తనాలు మాత్రం అవి మంచి నేల మీద పడబోతున్నాయి. మన హృదయాన్ని మనము దున్నుకుందాం. నేను నమ్ముతున్నాను, దేవునికి పక్షపాతము లేదు, కానీ దేవుడు అందరినీ సరి సమానముగా దీవించి ఆశీర్వదించటమే కాదు, కానీ మనల్ని పరలోకానికి సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ మనకు పొరపాట్లు జరుగుతున్నాయి? ఎందుకు దేవుడు సరైన పంటను మనకి ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించలేకపోతున్నాడు? కొన్ని కుటుంబాలు సంవత్సరాల తరబడి వారికి ఉన్న కృపావరం ఏంటిదంటే అప్పులు తీసుకోవటం. సంవత్సరాల తరబడి అప్పులు తీసుకుంటా ఉంటారు, వడ్డీలు కడుతూ ఉంటారు. కొంతమందికి సంవత్సరాల తరబడి దీర్ఘకాల వ్యాధులు, మానసికమైన ఒత్తిళ్లు, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు. ఏదో రకమైన మానసికమైన పోరాటాలతోనే బ్రతుకుతూ ఉంటారు. మందిరానికి వస్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, చేయించుకుంటా ఉంటారు, కానీ ఏదో ఒక చీకటి మేఘం అనేది ఆ కుటుంబాలలో పరిపాలిస్తూ ఉంటది. చాలాసార్లు నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకొని ఉన్నావేమో, కానీ నీవు అపార్థం చేసుకోవలసిన దేవుణ్ణి కాదు, కానీ నిన్ను నీవు అపార్థం చేసుకోవాలి. ఆమెన్. ఎక్కడనో నిన్ను దేవుడు దీవించకుండా ఉంటే ఏదో బలహీనత నీ అంతరంగంలో పనిచేస్తున్నది. సముద్రములో ప్రయాణము. ఆమెన్. మన అంశం పేరు ఏం పేరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. సముద్రములో ప్రయాణం. మరి ఒకసారి చెప్పాలి అంతా. సముద్రములో ప్రయాణం. ఇదే అంశంలో నుంచి ఒక ఎపిసోడ్ వైజ్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆశపడుతుండగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు దయచేసి చదివి వినిపించాలి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి
ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు క్షణ క్షణము కూడా కనికరము వాత్సల్యతతోనే ముందుకు సాగినాడు. కానీ కొన్ని సమయాలలో శిష్యులు యేసుక్రీస్తుని ప్రభుని విసిగించటమును బట్టి కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు విసిగిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కొన్ని పట్టణాలను చూసి యేసుక్రీస్తు ప్రభు విసిగిపోయినాడు. కొన్ని కుటుంబాలను చూసి యేసుక్రీస్తు ప్రభు విసిగిపోయినాడు. పరిసయ్యులను సద్దుకాయులను చూసి యేసుక్రీస్తు ప్రభు విసిగిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక దినమున ప్రయాణమై ఒక పట్టణానికి వెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దోణిలో గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. అకస్మాత్తుగా సముద్రము మధ్యలోకి దోణి వెళ్ళిపోయింది. అప్పుడే గాలి, తుఫానులు, అలలు ఆ దోణి మీద కొడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మాత్రం మంచి నిద్రలో ఉన్నాడు. ఈ ప్రొఫెషనల్ జాలర్లు అనేక రీతులుగా ఆ యొక్క దోణిని కంట్రోల్ చేయాలని ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ వారి ఆ దోణిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. చివరికి ఆ యొక్క శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని ప్రభువును అంటున్నారు, యేసయ్యా మేము నశించిపోతున్నాం అని యేసుక్రీస్తు ప్రభువును అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటిదంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? పక్కన వారితో చెప్పండి, ఎందుకు భయపడుచున్నావని సెకండ్ తీసుకొని చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మికమైన యాత్రలో, మన జీవిత యాత్రలో భయము అనేది సాతానుకు సంబంధించింది. విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. భయము ద్వారా సాతాను రాజ్యము కట్టబడుతుంటది. విశ్వాసము ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడుతుంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. భయము లేకుండా సాతానికి ఇష్టుడై ఉండుట కూడా అసాధ్యం. కాబట్టి పరలోకము కదలాలంటే విశ్వాసము ద్వారానే కదులుతుంది. అపవాది రాజ్యాలు కదలాలి అంటే భయము ద్వారా కదిలించబడుతుంది. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్ ఫ్రమ్ డెవిల్. భయము అనేది ఒక ఆత్మ, అపవాది నుంచి యాక్టివేట్ అయిన ఒక ఆత్మది. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయము అనేది అపవాదికి సంబంధించింది. విశ్వాసం అనేది దేవునికి సంబంధించింది. హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కావచ్చు, మన వ్యక్తిగత ప్రయాణంలో కావచ్చు, ఈ భయము అనేది ఉన్నంత కాలము కూడా మనము అడుగు తీసి అడుగు వెయ్యలేం. భయము ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు ఒక కుటుంబంలో పని చేయలేడు. భయము ఉన్నంత కాలము ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిరాటంకంగా ఆయన సంచరించలేడు. బికాస్ ఫియర్ కమ్స్ ఫ్రమ్ డెవిల్, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. భయము అనేది అపవాది నుండి వచ్చేటిది, విశ్వాసం అనేది దేవుడి నుండి వచ్చేటిది. ఈ దినాలలో చూడండి, లోవర్ కేజీ పిల్లోని ముఖమును చూస్తే కూడా భయము. ఎందుకురా భయపడుతున్నావంటే ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి.
యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ని చూస్తే భయం. ఎందుకు భయపడుతున్నారంటే, ఎగ్జామ్స్ రాసినాం పాస్టర్ గారు, ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయో అన్న భయం. లైఫ్ లో మేము సెటిల్ అవుతామో లేదో అన్న భయం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు మధ్యలో సంథింగ్ ఆర్ ది అదర్ భయం భయం భయం. ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించినాడంటే వ్యాపారం కొనసాగించబడుతుందో లేదో అన్న భయం. చివరికి సేవకుడు సేవా పరిచర్య ప్రారంభించి కూడా సేవకులలో పనిచేసేది ఏంటిదంటే భయం భయం భయం. ఒకవేళ తిడితే మందిరానికి వస్తారో లేదో అన్న భయం, నా సేవ పెరుగుతుందో లేదో అన్న భయం. కానీ ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, భయము అనేది మనకు సంబంధించింది కాదు. ఆమేన్. భయము అనేది సాతానుకి సంబంధించిన ఒక శక్తి. దట్ ఈస్ అ డేంజరస్ డెవిల్. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దోణిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ దోణి అలలతో కొట్టబడుతుండే సమయంలో యేసుక్రీస్తుని గాయపరిచిన సంఘటన ఏంటిదంటే, శిష్యులు భయపడుతున్నారు. ఆమేన్. ఎప్పుడైతే శిష్యులు భయపడుతున్నారో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు ఆమేన్ అని వారిని హెచ్చరించినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. శిష్యులు విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు యేసయ్య ఎంతగానో సంతోషించినాడు. కానీ కొన్నిసార్లు వారు భయపడుతూ ఉన్నప్పుడు హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతో వేదనను అనుభవించినాడు. బికాస్ ఫియర్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు us. భయము అనేది మనకు సంబంధించింది కాదు సహోదరి సహోదరుడా. ఈ రోజు దాకా నువ్వు భయపడ్డావేమో, కానీ ఈ రోజు నుంచి భయము నుంచి నువ్వు విడుదల చెందబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా భయం అనే ఆత్మ నిన్ను కంట్రోల్ చేస్తూ అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీ ఉద్యోగముని బట్టి భయం, నీ కుటుంబముని బట్టి భయం, నీ పిల్లల భవిష్యత్తును బట్టి భయం, నీ సేవని బట్టి భయం, నీ వ్యాపారముని బట్టి భయం, భయం భయం భయం. మొన్నటి దినం పేపర్లో చదివినాను, ఒక సహోదరికి 2 పాపలు పుట్టినారు. 3rd టైం ఆమె ఫుల్ మంత్స్ లో ఉన్నది. ఇక డెలివరీకి సిద్ధం అవుతున్నది. 2 సార్లు 2 పాపలు పుట్టినారు. భర్త ఏమన్నాడంటే, ఈసారి గాని మరలా పాప పుడితే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తానన్నాడు. అంతే. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఆ భార్య, ఇక డెలివరీ టైం దాకా భయం భయం భయం. చివరికి స్కానింగ్ కూడా తీపించుకోలేదు ఆమె. భయముతోని ఆందోళనతోని బీపీ షుగర్ పెరిగిపోతున్నది. డాక్టర్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె అంతరంగంలో అనుకుంటున్నది, లోపట మరలా ఒక పాప ఉన్నది. ఆ పాప గాని జన్మిస్తే నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నా భవిష్యత్ ఏం కావాలి, నా బిడ్డల భవిష్యత్ ఏం కావాలని భయం భయముతో ముందుకు సాగుతున్నది. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, డెలివరీ అయింది. ఆమెకి ఒక బాబుని దేవుడిచ్చినాడు. బాబునిచ్చినాడు కానీ ఆమె మాత్రం చనిపోయింది. ఎంత దుఃఖకరం చూడండి. ఆ భయము ఆమె ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోయింది. ఒక మంచి బాబుకు జన్మనిచ్చింది, కానీ తన అంతరంగంలో ఉన్న ఆ భయము ఆమె ప్రాణాన్ని తీసుకున్నదే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు భయంతో ఉండటం దేవుని చిత్తం కాదు బిడ్డ. నువ్వు ఎప్పుడు ఆందోళనతో ఉండటం దేవుని చిత్తం కాదు నాన్న. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన. ఆమేన్. చప్పట్లు కొడదాం. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సైతము సజీవులుగా చేసే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు భయంతో బ్రతికినంత కాలం ఆయన తట్టుకోలేడు. నువ్వు భయంతో పరిగెత్తుతున్నంత కాలం ఆయన
ఆయన హృదయము గాయపరచబడుతుంటది. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరి సహోదరుడా, చదవండి. అదే 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యేసు తన ఎదురున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. చాలు. జన సమూహమును చూసి మనము ఎక్కడికి వెళ్దాము? అద్దరికి వెళ్దాము అని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు ప్రామిస్ చేసినాడు, వాగ్దానం చేసినాడు. ఆమెన్. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడా? 18వ వచనంలో చూస్తే మనము అద్దరికి చేరబోతున్నామని శిష్యులతోని జనసమూహంతో చెప్పినాడు. చెప్పిన తర్వాత శిష్యులు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువుతో దోణిలో ప్రయాణమై వెళ్తున్నారు. కానీ గాలి సముద్రము రాగానే 18వ వచనములో ఉన్న వాగ్దానాన్ని మర్చిపోయి భయపడుతూ ఉన్నారు. వారు ఏ విధమైన ధైర్యముతో ఉండాలి అంటే, గాలి తుఫానులు అలలు వచ్చినప్పటికీ, మా దోణి సముద్రంలో మునిగిపోయినప్పటికీ, మేమంతా సముద్రంలో మునిగిపోయినా సముద్రంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి మమ్మల్ని కాపాడే దేవుడు మాతో పాటు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వారు ఏ విధంగా విశ్వసించాలంటే, యేసయ్యకి బాధను కలిగించే సంఘటన ఏంటిదంటే, ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేసేస్తున్నాడు, మనము అద్దరికి చేరబోతున్నాం. అద్దరికి చేరుస్తానని వాగ్దానం చేసిన వాడు మానవుడు కాదు. ఆమెన్. ఈ లోకంలో ఉన్న మెడికల్ సైన్సెస్ కావు, ఈ లోకంలో ఉన్న జ్ఞానము కాదు. అద్దరికి చేరుస్తానని వాగ్దానం చేసిన స్వరము అది పరలోక స్వరము. హల్లెలూయా. అప్పటికి యేసుక్రీస్తు ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు శిష్యులు చూసినారు. కానీ సముద్రం మీద అలలు, గాలులు, తుఫానులు సంభవించగానే వాగ్దానాన్ని మర్చిపోయినారు. వాగ్దానం చేసిన వాడిని మర్చిపోయినాడు. వాగ్దానం చేసిన వాడు ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు, కానీ ఆయన పరలోక సంబంధమైన దేవుడని మరిచిపోయి భయపడుతున్నారా? చాలాసార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఇవే సంఘటనలు జరుగుతున్నాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ క్రైస్తవుడవు కావచ్చు, నువ్వు బిలీవర్వి కావచ్చు, సేవకుడివి కావచ్చు, ఒకవేళ క్రీస్తుని అంగీకరించకుండా దూర స్థలంలో ఈ శబ్ద యంత్రంలో నుంచి, ఒకవేళ నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి వింటున్నావో, రోడ్డు మీద ఉండి వింటున్నావో, పార్కింగ్ ప్లేస్ లో ఉండి వింటున్నావో, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైన సభలు కావు, కానీ నా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నా, నీ భయాన్ని తొలగించడానికే ఈ 4 దినాల సభలను దేవుడు ఏర్పరిచినాడు. ఆమేన్. నాతో పాటు ఈ మాటలు గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చి, ప్రాణం పెట్టి, 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయములోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
నేను కొన్ని సంవత్సరాలుగా ఏదో శక్తితో బాధపడుతున్నా, కానీ మా అక్కవారు వీడికి తీసుకురావడం వల్ల నేను రాత్రి ఆరాధన టైంలో స్వస్థత పొందినాను. అందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రాత్రి స్టేజ్ మీద తేవడం, ప్రార్థన చేయటం, ఈ కుమారునికి విడుదల పొందటం, యేసుక్రీస్తు ప్రభు విడిపించాడు. తన సహోదరి ఎవరో చెప్పటం ద్వారా ఈ మీటింగ్కి వచ్చాడు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. మా మమ్మీ 6 to 7 years వరకు మెడల నొప్పితో చాలా బాధపడింది. ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా తగ్గలేదు. బైబిల్ కాలేజ్కి వెళ్ళి ప్రేయర్ వచ్చి ఆయిల్ వాడడం వల్ల మొత్తం స్వచ్ఛత విడుదల పొందింది. ఇప్పుడు టాబ్లెట్స్ లేకుండా కూడా మా మమ్మీ ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ అందులో మా మమ్మీకి మొత్తం కాలింది. ప్రేయర్లో పెడుతుంటే ఆ గడ్డలు కూడా కరిగిపోతున్నాయి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక. చూడండి, ఎవరి బిడ్డ తన తల్లి గురించి సాక్ష్యం చెప్తుంది. 6 years నుంచి భయంకరమైన మెడ నొప్పితో బాధపడుతూ తన తల్లి వేదన పడుతుండేదండి. కానీ ఎప్పుడైతే ఏకీభవించి లైవ్లో ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే రాసుకుందో, ప్రేయర్ ఖర్చు పెట్టిందో, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా స్వస్థత జరగలేదు. కానీ యేసుక్రీస్తు ఆ తల్లిని స్వస్థపరిచారంటే గట్టిగా చెప్పలు కొడదాం. 1 year నేను నడుము నొప్పితో బాధపడ్డాను. MRI టెస్ట్ చేసిండ్రు. డాక్టర్ అన్నారు వంగొద్దు, నిలబడొద్దు, మీరు ఎక్కువసేపు చేయొద్దని చెప్పారు. కానీ నేను ఒకసారి బ్రదర్ది లైవ్ ప్రోగ్రామ్, మా మమ్మీ మా అన్నయ్య ఎప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తారు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, టీవీ ఆన్ చేసి చూడండి అని. అయితే నేను లైవ్ ప్రోగ్రాంలో నడుము మీద చేపెట్టుకొని బ్రదర్ ప్రేయర్ చేసినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా నడుము నొప్పి పోయింది. ఇప్పుడు దగ్గర దగ్గర 2 years నుంచి నాకు నడుము నొప్పి అనేది లేదు. సహోదరి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మేము 2010లో ఒక వాహనం కొన్నాము. ఎన్నో అప్పుల్లో ఉన్నాం మేము. అయితే ప్రభువా మా అప్పు ఎట్లా తీరుతుందని నేను ఎవరికి చెప్పుకోకుండా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అయితే లైవ్ ప్రోగ్రామ్ వస్తుందని మా బాబు చెప్పిండు టీవీలో. అయితే ప్రతి మొదటి వారము మళ్ళీ 3వ వారం వస్తుందని చెప్తే ఏడ్చుకుంటూ ప్రభువా మా అప్పులు ఎవరు చెప్తే ఎవరు తీర్చారు తండ్రి అని నా మనసులో నేను అనుకొని ఏం చేసినానంటే ఒక పేపర్ మీద అప్పు రాసి పెట్టాలని చెప్పి సిస్టర్ చెప్పిండ్రు. ప్రతి వారం 2:30 నుండి 4:30 వరకు లైవ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు చూస్తూ ఉంటాను నేను. మాకు దేవుడు మా అప్పులు మాత్రం కొన్ని లక్షల అప్పు, చెప్పండి సౌఖ్యంగా ఉన్నటువంటి లక్షల అప్పు దేవుడు మాకు తీర్చినాడు. లైవ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నాకు ముందు ఒక పాప ఉంది. అయితే కుమారుడు కావాలని చెప్పేసి స్లిప్ పైన రాసి నాకు కుమారుడు కావాలి ప్రభా అని చెప్పేసి ప్రేయర్లో ఏకీభవించినప్పుడు లైవ్ ప్రోగ్రాంలో దేవుడు చక్కటి కుమారుడిని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సహోదరి జీవితంలో కుమారుడు కావాలని లైవ్ కార్యక్రమంలో ఏకీభవించినప్పుడు దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని నమ్ముకొని కనీసం 1 year అవుతుంది. అంతకుముందు నేను ఎప్పుడు దేవుని నమ్ముకోలేదు. నాది లవ్ మ్యారేజ్. మా అమ్మ నాన్నలు వదిలేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను 20 years నుంచి నేను శక్తితో బాధపడుతున్నాను. మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. మ్యాక్సిమం ఒక 30,000 వరకు ఖర్చు పెట్టారు. ఆయన తగ్గలేదు. మా ఆయన కూడా చాలా ఖర్చు పెట్టారు. ఆయన కూడా తగ్గలేడు. మా ఆయన వల్ల నేను క్రిస్టియన్ గా మారాల్సి వచ్చింది. నాకు దేవుడి విలువ అంతకు ముందు తెలియదు. 1 year నుంచి నేను దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నేను కింద పడిపోయానంటే నాకు అది గుర్తులేదు. కానీ పైన స్టేజ్ మీద తెచ్చి పడేసారంట. అప్పుడు ప్రేయర్ చేయగానే నాలో ఉన్నది మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు తను. నన్ను 20 years నుంచి వదిలిపెట్టలేదు. నువ్వు చనిపోయినాకనే నీలో నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు నాకు నేను ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత నాకు మంచి స్వస్థత కలిగింది. దేవుడికి వందనాలు. సహోదరిని రాత్రి చూశారు కదా, వీరంతా చీకటి శక్తితో పీడించబడుతున్నప్పుడు పైకి తీసుకొని వచ్చారు. భయంకరమైన శక్తి తను 20 years నుంచి పీడించబడుతుందంటండి. 20 సంవత్సరాల నుంచి చూడండి, యవ్వని దశ, తల్లిదండ్రులను వదిలిపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ చీకటి శక్తి వల్ల భర్త మంచివాడైన అసమాధానం, పోరాటం ఉంది తన జీవితంలో. కానీ అద్భుతంగా రాత్రి యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ఈ బిడ్డను తాకటం, కింద పడిపోవటం, స్టేజ్ మీదకి తేవటం, ఆ చీకటి శక్తి నుంచి బిడ్డ విడుదల పొందటం. ఈరోజు చూడండి, యేసయ్య నాకు విడుదల ఇచ్చాడు, స్వస్థపరిచాడని సంతోషంతో దుఃఖంతో సాక్ష్యం చెప్తుంది కదా. మనం చూస్తుంటాం బైబిల్ గ్రంథంలో 18 సంవత్సరాల నుంచి నా బలహీనపరిచి దెయ్యం పట్టి నడుము వంగిపోయిన సహోదరిని యేసయ్య స్వస్థపరిచాడండి. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూడండి, దెయ్యాలతో శక్తులతో బాధించబడుతున్న వారిని స్వయంగా యేసయ్య స్వస్థపరిచాడు. 20 సంవత్సరాల నుంచి ఈ బిడ్డ చనిపోతే తప్ప పోనన్న ఆ డెవిల్
ఆ భయంకరమైన అపవాది శక్తుల నుంచి విడుదల పొంది ఈరోజు ప్రభువుని గణపరుస్తూ సాక్ష్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వెళ్ళమ్మ.